శిశు శిశు లేరే నాన్న, ఈరోజు ఫెస్టివల్ కదా, త్వరగా రెడీ అయిద్దాం. లేనా లే. గుడ్ మార్నింగ్ శిశు. థ్యాంక్ యూ ఇష్టం. చేయను చూసుకున్నా మూడు ఎత్తుకోవాలా? సరే ఎక్కువ. ఓకేనా? మమ్మీ బయట ముగ్గేస్తుందన్నా. సరే మనం త్వరగా పోయి స్నానం చేసి మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాంపా. నేను స్నానం చేసేసి మనం హలో అండి, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా పండగ అంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని అలాగే గడపకి బొట్లు పెట్టేసి ఇంకా ఇంటి ముందర కల్లాపి జల్లేసి ముగ్గు పెట్టడమే. ఇంతకు నా ముగ్గు ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి, సరేనా? యాక్చువల్గా మమ్మీ వేసే ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం. మమ్మీ ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది. సో మమ్మీ వితౌట్ ఎనీ హెల్ప్, వితౌట్ ఎనీ సపోర్ట్ అయితే ముగ్గులు నేర్చుకుంది, అలానే వేస్తుంది కూడా. అలా మమ్మీ నాకు కూడా నేర్పించింది. సో నెక్స్ట్ ఉగాది వస్తుంది కదా, అప్పుడు మమ్మీ ముగ్గు పక్కన మన ముగ్గు కూడా ఉంటుంది. అప్పుడు ఎవరిది బంధం మీరే కామెంట్ చేయండి, అది కూడా ఒక వీడియో పెడతాం. సో దాన్ని కూడా మిస్ కాకుండా చూడండి. ఏంటి వచ్చే ఉగాదికి అమ్మతో పోటీనా అని అనుకుంటున్నారా? అంత లేదండి, ఎలా అయినా గెలిచేది అమ్మే కదా. ఊరికే జస్ట్ అలా కవరింగ్, అదే బిల్డప్ ఇచ్చామంతే. అమ్మకి ఎవరు సాటి లేరు. అబ్బా ఏం చెప్పావు ఛాయ. సర్లేండి, మన వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అప్పుడే కదా చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు పండుగలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు కాబట్టి. డైలీ ఇలా వేయాలంటే కష్టం, ఎందుకంటే పిల్లలకు స్కూల్ పంపించాలి, వంట చేయాలి, చాలా వర్క్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులతో అడ్జస్ట్ అవుతాం. అదే పండుగల రోజున బాగా పోటీగా అందరికంటే బాగా మంచిగా ఉండాలని చెప్పి వేస్తాం కదా. సో నాకేనా మీకు కూడా ఇలాగే ఇష్టమా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే? కామెంట్ చేయండి. అలాగే రంగులు వేయాలంటే ఇంకా ఇష్టం, అప్పుడే కదా మనం వేసిన ముగ్గు ఇంకా కొంచెం అందంగా కనిపించేది. ఇప్పుడైతే ఛాయ రంగులు వేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ ఛాయ చిన్నగా ఉన్నప్పుడు ఒక్కదాన్నే వేసుకునేదాన్ని. మధ్యలో ఛాయ మధ్యలో వచ్చేది, అలా రంగు వేసేసేది, దాన్ని మళ్ళా తుడిపేసి మళ్ళీ వేసేదాన్ని. ఇలా సతాయిస్తుండ్రి. ఇప్పుడు ఛాయ పెద్దగా అయిపోయింది కాబట్టి ఛాయతో అయితే ఇబ్బంది లేదు. ఇంకుంది కదా చిన్న మేడం, ఏమంటే అది పడుకుంది, కానీ మేలుకొని ఉంటే వచ్చి ఇయర్కి ఎన్నెన్ని వేసేదో దీంట్లోకి. నేనేస్తా అని చెప్పి, లేదంటే నేను వద్దని చెప్పిన అనుకో ఆ పౌడర్ తీసిపోయి పక్కనన్న వేసేది. ఇలా సతాయిస్తుంది. ఇప్పుడు ఏమంటే మేడం లోపల పడుకుంది కాబట్టి ప్రశాంతంగా వేసుకోగలుగుతున్నా, లేదంటే ఇప్పుడు వేసే ముగ్గు 2 గంటల సేపు పట్టేది. ముగ్గు వేయడం అనేది ఒక ఆర్ట్. అదే అమ్మాయికి అయితే ముగ్గు వేయడము, పూలు కుట్టడము, అదే పూలు కట్టడము, ఇవి అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సిన విషయం. ముగ్గులు నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడలేదు, కానీ పూలు కట్టడానికి మాత్రం చాలా కష్టపడ్డా. మా అమ్మ మాత్రం నేర్చుకునేంత వరకు వదల్ల, పాపం బాగా ఓపికగా నేర్పించింది. మొత్తానికైతే పూలు కట్టడం కూడా నేర్చుకున్నా. అవును, నేనేనా మీరు కూడా ఇంతేనా? నాలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా స్నానం అయితే అయిపోయింది. ఇంతకు నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? ఇంకా బొట్టు పెట్టుకుని రెడీ అవుతాం రండి. ఎంత బాగా ఇప్పుడు ఓకే, రెడీ. శిశు మమ్మీ ఎక్కడ ఉంది కదా, మమ్మీకి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం పదా. అరే ఎంత త్వరగా రెడీ అయిపోయారు. సర్లే, టయానికి వచ్చారు, వెళ్ళి దేవుని ముక్కుపోండి. డాడీ వస్తే గుడికి వెళ్దాం, సరేనా? సరే మమ్మీ. మమ్మీ మేము జాగారం ఉంటాం మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారంట, ప్లీజ్ మాకు కాదద్దు. ఏంటి జాగారమా? మీరు నిద్ర మేలుకోలేదులేనా? ఏం వద్దులే. ప్లీజ్ మమ్మీ, మేము మేల్కుంటాం. మేల్కుంటారా? మేల్కోలేరే మమ్మీ, మేము గేమ్స్ అన్ని ఆడుకుంటాం మమ్మీ. ఏంటి గేమ్స్ ఆడుకుంటూ జాగారం చేస్తారా? అలా కాదు, ఆ శివుని స్మరించుకుంటూ జాగారం చేస్తే ఆ జాగార ఫలితం దక్కుతుంది, అంతేగాని గేమ్స్ అవి ఆడితే కాదమ్మా.
ఇంటికి గేమ్స్ ఆడుకుంటా. సరేలే, ఆ శివుని తలుచుకుంటూ జాగరణ చేస్తాంలే. సర్లే, మీరంతగా ముచ్చట పడుతున్నారు కదా, మీ ఇష్టం. థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా ఆకలిసిందమ్మా, అన్నం పెట్టు. అన్నమా మీకేం వండలేదే, మీరు జాగారం ఉంటున్నారు కదా, జాగారం చేయాలంటే ఉపవాసం ఉండాల్సిందే. ఏంటి ఉపవాసమా? ఆ మాట ముందు చెప్పలేదు. మీకు తెలిసేమో అనుకున్నా, అయినా జాగారం చేయాలని తెలిసిందే మీకు ఉపవాసం ఉండాలని తెలీదా ఏంటి? నిజమ్మా, మాకు తెలీదు. తెలిసినా తెలియకుండా ఉపవాసం ఉండాల్సిందే. ఒకవేళ జాగారం వద్దనుకుంటే భోంచేపోండి. లేదు, మాట అంటే మాటే, ఖచ్చితంగా జాగరణ చేసి తీరుతాం. సరే అయితే పోయి ఆ శివుని తలుచుకోపోండి. అలా శిష్యు. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. చెక్కా టైం ఎంత? 11 అవుతుంది. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. చెక్కా టైం ఎంత? 1 అవుతుంది. స్పీడ్గా తిరుగుదాం. ఇప్పుడే 1 తర్వాత ఇంక నువ్వు టైం అడిగి 1 మినిట్ కూడా కాలే ఇంకా. ఇప్పుడు టైం ఎంత? అప్రాక్సిమేట్లీ ఒక 2:33 అవుతా ఉంటుంది. అయినా ఈ శివరాత్రి రోజు ఒక్కటి నైట్ ఎంతసేపు వస్తుంది కదా, ఎంతసేపు అయినా తెల్లాడుతూ. సర్లే. చంపేస్తున్నాయో కదా, ఇంటికి పోదాము. అదే బాబా, ఇక్కడ ఉంటే మాత్రం దోమలు అయితే చంపేస్తాయి ఇంకా. పదా. అబ్బా ఛాయక్క, నా ఇంజన్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత? 4 అవుతుంది. నా వల్ల కావట్లేదు, కళ్ళు మూతలు పెడుతున్నాయి. ఏం కాదు ఇష్యూ, ఇంకొక 2 అవర్స్ ఓపిక పెట్టుకోయే, దాంతో మళ్ళీ కావాలంటే పడుకోవచ్చు. కానీ అయినా రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అవునే, అయ్యో అప్పుడు నిద్ర వస్తే స్కూల్లో ఏం చేస్తావే? సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం, మేల్కో, ఇంకేం కాదు. కానీ అయ్యా ఏమి ఓకే. ఏంటి ఇది? అంటే మొత్తం అంతా అయ్యేసరికి మా వల్ల కావట్లేదు మమ్మీ, అందుకని ఎక్కడ కళ్ళు మూతలు పడతాయని ఇలా పుల్లలు పెట్టుకున్నాం. సరిపోయారు ఇద్దరు. ఇంతకు తెల్లారిందా మమ్మీ? తెల్లారిందిలే, వెళ్ళి స్నానం చేసుకోపోండి. అమ్మయ్యా చెక్క తెల్లాడిందంటేనే మొత్తం వెళ్ళి స్నానం చేసుకున్నాం. పద శిశు.